పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. ట్రేడింగ్ గురించి చాలా డౌట్స్ వస్తుంటాయి, ఎందుకంటే ట్రేడింగ్లో చాలామంది నష్టపోతూ ఉంటారు. కాబట్టి వాటి గురించి సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అండ్ ట్రైనర్ ఏఎస్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే శ్రావ్య మేడం గారు. ఎలా ఉన్నారు? ఫైన్ మేడం గారు. తర్వాత వన్ మోర్ ఇంపార్టెంట్, మీకు మీ ఐడ్రీమ్ ఛానల్కి ధన్యవాదాలు చెప్పుకుంటూ మనం స్టార్ట్ చేద్దాం. మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, అంటే ట్రేడింగ్లో చాలా మందికి డౌట్స్ ఉంటాయి కదా సార్. ఇంట్రా ట్రేడింగ్ కావచ్చు, డే ట్రేడింగ్లో కావచ్చు, సరైన ఇండికేటర్ తెలియక వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఏ ఇండికేటర్ తీసుకుంటే బెస్ట్, మీరు ఒకసారి సజెషన్ ఇస్తే బెస్ట్ కదా సార్. మేడం గారు, జనరల్గా ఇంట్రాడే అన్న డే ట్రేడర్ అన్న ఒకటి. డే ట్రేడర్స్ అంటారు, ఇంట్రాడే ట్రేడర్స్ అంటారు. ఇంట్రాడే ట్రేడింగ్ అంటే మార్నింగ్ 9:50 మార్కెట్ ఓపెన్ అవుతుంది, 3:30 PM క్లోజ్ అవుతుంది. ఈ లోపలే పొజిషన్స్ తీసుకొని పెరుగుతుందనే వాళ్ళు బై చేస్తారు, తగ్గుతుందనే వాళ్ళు సెల్ చేసేస్తారు, అంటే షార్ట్ పొజిషన్ బిల్డ్ చేస్తారు. వాళ్ళు 3:30 లోపల వాళ్ళ పొజిషన్ క్లోజ్ చేసేసుకుంటే ఏదర్ ప్రాఫిట్ ఆర్ లాస్, వాట్ ఎవర్ మేబీ, లాభం రాని నష్టం కానీ, వాళ్ళు పొజిషన్ జీరో చేసేసుకుంటే దాన్ని ఇంట్రాడే ట్రేడింగ్, డే ట్రేడింగ్ అంటాం. జనరల్గా ఈ డే ట్రేడర్స్, ఇంట్రాడే ట్రేడర్స్ నష్టపోతూ ఉంటారు. వీళ్ళకు మంచి ఇండికేటర్ చెప్తాను ఇవాళ. ఈ ఇండికేటర్ ఏంటంటే చాలా మంచి ఇండికేటర్. వాల్యూమ్స్ ప్లస్ ప్రైస్ రెండింటిని తీసుకొని డెవలప్ చేసిన ఇండికేటర్ ఇది. ఏదో ఒక ప్రైస్ని బేస్ చేసుకుని డెవలప్ చేసింది కాదు, వాలటైలిటీని బేస్ చేసుకుని డెవలప్ చేసింది కాదు, వాల్యూమ్ బేస్ చేసుకుని డెవలప్ చేసింది కాదు. ఈ రెండింటిని మిక్స్ చేసి డెవలప్ చేసిన ఇండికేటర్ ఇది. దీన్ని వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ ఇండికేటర్ అంటారు. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మేడం గారు. వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ ఇండికేటర్ అంటారు. ఈ ఇండికేటర్ మీరు ఎక్కడ చూసుకోవచ్చు అంటే, మీరు ఏదైనా ఓ మంచి వెబ్సైట్కి వెళ్తే, ఫర్ ఎగ్జాంపుల్ investing.com, నేను జనరల్గా చూస్తుంటా చార్ట్స్. దాంట్లో investing.comకి వెళ్ళి అక్కడ చార్ట్స్లోకి వెళ్ళి వాల్యూమ్ బేస్డ్ ఇండికేటర్స్లో కనుక వెళ్తే చివరిలో ఉంటుంది ఈ ఇండికేటరు. వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ ఇండికేటర్ అనేది ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని మనం తెచ్చుకోవచ్చు. అర్థమైంది? ఈ ఇండికేటర్ వాడతాం. ఈ ఇండికేటర్ ఏందని చెప్పడానికి ముందు మీకు రెండు పదాల గురించి తెలుసుకోవాలి. ముందు ఒకటి టిపికల్ ప్రైస్ అనేది, అంటే ఈ ఇండికేటర్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు రెండు పదాలు తెలిస్తే కానీ నేను చెప్పే ఆ ఇండికేటర్ క్యాలిక్యులేషన్స్ అర్థం కావు. ఓకే సార్. ఒకటి టిపికల్ ప్రైస్ అనేది తెలియాలి. టిపికల్ ప్రైస్ అంటే ఏంటంటే, ఒక పర్టికులర్ డే లేదు, మనం 5 minute చార్ట్ మీద అప్లై చేసామనుకోండి, ప్రతి 5 నిమిషాలకి అర్థమైందా టిపికల్ ప్రైస్. అవర్లీ చార్ట్లో అప్లై చేసామండి, ప్రతి గంటకి టిపికల్ ప్రైస్. హాఫ్ అన్ అవర్ చార్ట్లో అప్లై చేసామనుకోండి, ప్రతి హాఫ్ అన్ అవర్కి టిపికల్ ప్రైస్ అంటాం. టిపికల్ ప్రైస్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హాఫ్ అన్ అవర్ చార్ట్ మీద అప్లై చేశారనుకోండి, ఈ వెయిటెడ్ వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ ఇండికేటర్ని మనం హాఫ్ అన్ అవర్ చార్ట్ మీద అప్లై చేసామనుకోండి, టిపికల్ ప్రైస్ అంటే ఇక్కడ ఏంటంటే, ఆ పర్టికులర్ హాఫ్ అన్ అవర్లో హై ఎంత, లో ఎంత, క్లోజ్ ఎంత, ఈ మూడింటిని కూడాలి. హై, లో, క్లోజింగ్ హాఫ్ అన్ అవర్లో కూడి దాన్ని 3తో భాగించాలి. వచ్చేదాన్ని టిపికల్ ప్రైస్ ఆఫ్ ది హాఫ్ అన్ అవర్ అంటాం. ఓకే, ట్రై టు అండర్స్టాండ్. ఇది మొట్టమొదటి అర్థం కావాల్సింది. ఓహో, టిపికల్ ప్రైస్ అంటే మనం 5 minute చార్ట్ అయితే ఓపెనింగ్లో అట మార్కెట్ ఓపెన్ అయింది, 9:15కి ఓపెన్ అయింది, 5 నిమిషాలు. ఈ 5 నిమిషాల్లో హై ఎంత, లో ఎంత, క్లోజింగ్ ఎంత, ద పర్టికులర్ ఫస్ట్ 5 minutes టిపికల్ ప్రైస్ ఆ మూడింటిని, అంటే ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ హై, లో, అంటే మొదటి 5 నిమిషాల్లో 5 minute చార్ట్ అప్లై చేస్తున్నప్పుడు ఆ మొదటి 5 నిమిషాల్లో హై ఎంత, లో ఎంత, క్లోజ్ ఎంత, 3 కూడి 3తో భాగిస్తే వచ్చేదాన్ని 5 minute చార్ట్లో టిపికల్ ప్రైస్. అంటే ప్రతి 5 minutesకి టిపికల్ ప్రైస్ వచ్చేస్తుంటుంది. ఇది పక్క. ప్లస్ రెండోది క్యూములేటివ్ వాల్యూమ్ అనే వర్డ్ మీకు తెలుసుకోవాలి. క్యూములేటివ్ వాల్యూమ్ అంటే ఏంటో చెప్తాను. ముందు ఈ రెండు తెలియకుండా అసలు మీరు ఈ ఇండికేటర్ నేను చెప్పిన అర్థం కాదు. అందుకని ముందు రెండు పదాలు బాగా నేర్పుతున్నాను. ఓకే సార్. క్యూములేటివ్ వాల్యూమ్ అంటే ఏంటి? క్యూములేటివ్ వాల్యూమ్ అంటే ఏంటంటే మేడం గారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ 100 రూపాయల మీద ఇవాళ ఉంది, 10,000 వాల్యూమ్ ట్రేడ్ అయింది. ఈరోజు 100 రూపాయల మీద ఉంది, 10,000 వాల్యూమ్ ట్రేడ్ అయింది. నెక్స్ట్ డే 1 or 2 అంటే 2 రూపాయలు పెరిగి ట్రేడ్ అయింది, 2 రూపాయలు పెరిగింది, 2 రూపాయలు పెరిగి క్లోజ్ అయింది. ఆ రోజు 12,000 జరిగింది. ఇప్పుడు క్యూములేటివ్ వాల్యూమ్ అంటే 10,000 ప్లస్ 12,000 కూడతాం, 22,000 క్యూములేటివ్ వాల్యూమ్ అంటాం. మూడో రోజు కూడా ఒక 3 రూపాయలు పెరిగింది. ట్రై టు అండర్స్టాండ్.
మూడో రోజు ఒక 10,000 వాల్యూమ్ జరిగింది అనుకోండి కాసేపు. ఇప్పుడు ఇందాక 2 రోజులు 22,000 కదా, ఇది కూడా తీసుకెళ్తాం, కూడతాం, 10,000 వాల్యూమ్ కూడతాం, 33,000 అవుతుంది. 4వ రోజు ఒక ₹2 పడింది అనుకోండి, పడ్డ రోజు ఒక 5,000 వాల్యూమ్ జరిగింది అనుకోండి, ఆ 5,000 వాల్యూమ్ తీసేస్తాం. అంటే సింప్లిఫై చేసి చెప్పాలి అంటే క్యూములేటివ్ వాల్యూమ్ అంటే పెరిగిన రోజు వాల్యూమ్ కూడుతున్నాం, పడిపోయిన రోజున వాల్యూమ్ని తీసేస్తూ వస్తున్నాం, దాన్ని క్యూములేటివ్ వాల్యూమ్ అంటారు. అలా ఎన్ని రోజులు చేస్తారు? అలా మేము 5 మినిట్స్ చార్ట్ తీసుకున్నాం అనుకోండి, 5 మినిట్స్ క్యూములేటివ్ వాల్యూమ్ వస్తుంది. హాఫ్ అన్ అవర్ చార్ట్ తీసుకున్నాం అనుకోండి, హాఫ్ అన్ అవర్ క్యూములేటివ్ వాల్యూమ్ వస్తుంది. అదే అవర్లీ తీసుకున్నాం అనుకోండి, అవర్లీ క్యూములేటివ్ వాల్యూమ్ వస్తుంది. అదే డైలీ తీసుకున్నాం అనుకోండి, డైలీ క్యూములేటివ్ వాల్యూమ్ వస్తుంది. ఇప్పుడు 2 పదాలు మీకు వచ్చేసినాయి, ఒకటి టిపికల్ ప్రైస్ అంటే ఏంటి, క్యూములేటివ్ వాల్యూమ్. క్యూములేటివ్ వాల్యూమ్ 2 వచ్చినాయి. ఇప్పుడు ఇక వాల్యూమ్, వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ ఇండికేటర్, హౌ క్యాలిక్యులేట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్. మనకి క్యాలిక్యులేషన్ అంటే బ్రీఫ్ అవుట్లుక్, అసలు ముందు ఇండికేటర్ అంటే ఏంటో తెలియటం కోసం చెప్తున్నాను. మీరు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసాం పర్లే, university.comకి వెళ్ళిపోయి వాల్యూమ్ ఇండికేటర్స్లోకి వెళ్ళిపోయి దీన్ని సెలెక్ట్ చేసేసుకొని, ఎస్ ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆ ఇండికేటర్ గురించి తెలిస్తేనే కదా మీరు దాన్ని ఎఫెక్టివ్గా వాడుకునేది. అసలు ఆ కాన్సెప్ట్ ఏంటో తెలియాలి కదా. అందుకని ఈ యొక్క మొత్తం క్యాలిక్యులేషన్స్ ఆఫ్ ది ఇండికేటర్, హౌ వీ క్యాలిక్యులేట్ ద పర్టికులర్ ఇండికేటర్, హౌ ఇట్ డెవలప్ ద ఇండికేటర్ అనేటువంటిది నేను మీకుతో డిస్కస్ చేస్తున్నాను మేడం గారు. ఓకేనా? తర్వాత వచ్చేసరికి ఇప్పుడు ఫస్ట్ ఈ ఇండికేటర్ ఎలా డెవలప్ చేయడం జరిగిందంటే, ఒకరోజు ఎంత వాల్యూమ్ అయింది, ఆ రోజు వాల్యూము అంటే పర్టికులర్ పీరియడ్ వాల్యూమ్, లేదు 5 మినిట్స్ అనుకోండి, 5 మినిట్స్ పీరియడ్, హాఫ్ అన్ అవర్ అనుకోండి, హాఫ్ అన్ అవర్ పీరియడ్, వాల్యూమ్ ఎంత అయింది ప్లస్ టిపికల్ ప్రైస్, ఈ 2 మల్టిప్లై చేస్తాం. చేస్తే వచ్చేదాన్ని వాల్యూమ్ వెయిటెడ్ టిపికల్ ప్రైస్ అంటాం. మళ్ళీ వన్స్ అగైన్ రిపీట్, ఓ పర్టికులర్ పీరియడ్లో అది 5 మినిట్స్ అవ్వచ్చు, హాఫ్ అన్ అవ్వచ్చు, అవర్ అవ్వచ్చు, డే అవ్వచ్చు, ఆ పర్టికులర్ పీరియడ్లో వాల్యూమ్ ఎంత అయింది, ఆ వాల్యూమ్ ప్లస్ టిపికల్ ప్రైస్ 2 మల్టిప్లై చేస్తే వచ్చేదాన్ని వాల్యూమ్ వెయిటెడ్ టిపికల్ ప్రైస్ అంటాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే దీన్ని మనం క్యూములేట్ చేసుకుంటూ వెళ్తుంటాం, ఈ వచ్చిన దాన్ని క్యూములేట్ చేస్తూ వెళ్తుంటాం. ఓకేనా? పక్కన పెట్టండి. రెండోది ఏం చేస్తామంటే ఇందాక అసలు ఒరిజినల్ వాల్యూమ్ ఉందిగా, దాన్ని క్యూములేట్ చేస్తూ వెళ్తాం. ఇప్పుడు ఫైనల్గా ఇండికేటర్ ఏం చేస్తామంటే క్యూములేటివ్ వాల్యూమ్ వెయిటెడ్ టిపికల్ ప్రైస్ తీసుకుంటాం, దాన్ని క్యూములేటివ్ వాల్యూమ్ తోటి డివైడ్ చేస్తాం. అప్పుడు వచ్చేదే వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్. ఈ ఇండికేటర్ మనం అప్లై చేస్తాం. ఈ ఇండికేటర్ ఎలా అయితే మేడం గారు మీరు ఎప్పుడు ఇంట్రాడే చేసేవాళ్ళు జనరలైజ్ చేసి చెప్తున్నాను, 5 మినిట్ చార్ట్ 10 మినిట్ చార్ట్ మీద ఎక్కువ అప్లై చేయండి. 5 మినిట్ చార్ట్ మీద 10 మినిట్ చార్ట్ మీద అప్లై చేయండి ఎక్కువ. ఇది ఒక కండిషన్ పెట్టుకోండి. మీకు నేను university.comలో బాగా పరిశీలించిన తర్వాత ఇంకోటి ఏంటంటే, కొంచెం ఒక కౌంటర్ కనుక 5 అవర్స్ చార్ట్లో కనుక బ్రేక్ డౌన్ కొట్టినా ఈ చార్ట్ని బ్రేక్అవుట్ చేస్తే చాలా హెవీగా ఉంటాయి, ఎక్కువగా పెరగటం, ఎక్కువ రోజులు పట్టడం జరుగుతుంది 5 అవర్స్ చార్ట్. దట్స్ మై అబ్జర్వేషన్. జనరల్గా ఇంట్రాడే చేసేవాళ్ళు ఎక్కువ రోజులు ఉంటారుగా, సాయంత్రానికి క్లోజ్ చేసుకొని పోయేవాళ్ళుగా, వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తున్నానంటే నేను, మీరు 5 మినిట్ చార్ట్ తీసుకొని ఆ ఇండికేటర్ సెలెక్ట్ చేసుకుంటే చాలు. 5 మినిట్స్ పీరియడ్ తీసుకొని అది ఆటోమేటిక్గా ఇండికేటర్ చార్ట్ డెవలప్ అయ్యి వెళ్ళిపోతుంటుంది. సింపుల్గా ఏంటంటే ఆ ఇండికేటర్ పైన అంతా ఆ గీత పైన ఉంటేనేమో సపోర్ట్ తీసుకొని వెళ్తూ పైన ఉంటేనేమో పొజిషన్ హోల్డ్ చేయండి. ఆ ఇండికేటర్ కట్ చేస్తుంది అనుకుంటే పొజిషన్ క్లోజ్ చేసేయండి. ఇది ఆ ఇండికేటర్ కట్ చేసి కిందకి వెళ్తుంది అనుకుంటే షార్ట్ కొట్టండి. ఆ ఇండికేటర్ పైకి చేసి క్రాస్ చేసి వెళ్తుంటేనే బైజీ పొజిషన్స్ అంటే లాంగ్ పొజిషన్ బిల్డ్ చేసుకోండి. ఇండికేటర్ పైన సేపు అనేమో లాంగ్ పొజిషన్స్లో ఉండాలమ్మా, ఇండికేటర్ కిందకి వెళ్తుంటే షార్ట్ పొజిషన్స్ బిల్డ్ చేసుకుంటూ వెళ్ళండి. ఇది చాలా అద్భుతమైన ఇండికేటరు. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే 2 విషయాలు మనం మిక్స్ చేసాం, ఒకటి ప్రైస్ని, 2 వాల్యూమ్ని. అంతటితోటే కాదు క్యూములేటివ్ తీసుకున్నాం, మళ్ళీ యావరేజ్ అంతటితోటే కాదు. ఇక్కడ ఓన్లీ ప్రైస్ అంటే ఏదో క్లోజింగ్ ప్రైస్ తీసుకోవాలి. ఈ టిపికల్ ప్రైస్ క్యాలిక్యులేటెడ్ హై లో క్లోజింగ్ మూడింటి కూడి 3తో భాగించి టిపికల్ ప్రైస్ తీసుకొని వచ్చాం. అందువల్ల ఇంత కాంప్లెక్స్ ఇండెక్స్ అంటాం దీన్ని, అర్థమైందా? ఇంత కాంప్లెక్స్ ఇండికేటర్ ఇది, ట్రై టు అండర్స్టాండ్. అందువల్ల ఇది చాలా మంచి ఇండికేటరు, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇది ఇవాళ మనం ఐ డ్రీమ్ ఛానల్ శ్రోతలకు ఇచ్చేటువంటి మంచి వీడియో అనుకున్నాం, ఒక మంచి వీడియో చేసినట్టు ఫీల్ అవుతుంది. ఇంత కాంప్లెక్స్ దాన్ని ఇంత ఈజీగా, చాలా అర్థమయ్యే విధంగా, అందరికీ ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సావే గారు, థ్యాంక్ యూ.